ఓం తత్సతు. శ్రీగురుభ్యో నమః. కర్ణతాళానిలక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్వహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహంకారిణం క్ష్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన న్యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనుమతీకరించిన శ్రీకూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్నటువంటి ఈశ్వర గీతను పితృదేవత అర్చన ఆలంబనగా చేసుకుని సులువైన మార్గంలో సాధనను చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో 3వ సోమవారం అయిపోయిన తరువాత వచ్చినటువంటి ఈ మంగళవారం రోజున గురుదేవులు మనకు అందిస్తున్నటువంటి ఈ ఈశ్వర గీతలో తదుపరి భాగాన్ని మనము పరిశీలిస్తున్నాము. ఇప్పటి వరకు మనము 2వ అధ్యాయంలో 26 శ్లోకములను చూశాము. 27వ శ్లోకంలో స్ఫటికములు ఎందుకు ధరిస్తాము, దాని ఆంతర్యము ఏమిటి, అందులో ఉన్న సాధన ఏమిటి అనేటువంటిది నిన్న గమనించాము. స్ఫటికము అని అంటే ఆ పరమేశ్వర స్వరూపం, శుద్ధ స్ఫటిక సంకాశం అని చెప్పని పరమేశ్వరుణ్ణి కీర్తిస్తాము. స్ఫటికము ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆయన కూడా అదే విధంగా ఉంటాడు అని అర్థం. ముఖ్యంగా స్ఫటికము గురించి మనము తెలుసుకోవలసినది, అది ఏ రంగు దగ్గర ఉంటే ఆ రంగుగా మనకు కనిపిస్తుంది, కానీ ఆ రంగులు ఏవి దానికి అంటవు. ఇది మనము ఆ స్ఫటిక మాల వేసుకోవడము, స్ఫటికము నుంచి నిత్యము సాధన చేస్తూ అర్థం చేసుకొని దాన్ని మనసులో జీర్ణం చేసుకోవాలి. ఆ జీర్ణమైన దాన్ని స్థిరీకరించుకోవాలి. అప్పుడు అది మనకు స్థిరమైన జ్ఞానం అవుతుంది. ఇది అవ్వాలి అనంటే ఎంత చిన్న సాధన నుంచైనా మనం మొదలు పెట్టవచ్చు. కనుక ఈ స్ఫటిక మాలను మనము వేసుకోవడము అని అంటే ఇందులో ఉన్నటువంటి విశేషము అదన్నమాట. అందుకనే ఎక్కువగా మీకు ఈ సాధు సన్యాసులు అందరూ కూడా స్ఫటిక మాలను ధరిస్తారు. ఎందుకు అని అంటే ఆ ఆత్మతత్వము మనకు నిరంతరము ఈ మాలను చూసినప్పుడల్లా స్ఫురణకు రావడము, అంతేకాకుండా సాధనలో కూడా సహాయం చేయడము ఉంటుంది. ఎందుకని ఒక్కొక్క ఇక్కడ మనకు 108 స్ఫటికములు ఉన్నాయి అంటే 108 స్ఫటికములు వేరు రూపముల్లో, వేరు రంగుల్లో, వేరు స్థానముల్లో ఉన్న కారణం చేత మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కొంచెం పక్కకు రాగానే మళ్ళీ వాటికి ఉన్నటువంటి ఆ రంగులన్నీ పోయి మళ్ళీ యథాప్రకారంగా భాషిస్తూ ఉంటాయి. పరమేశ్వరుడు కూడా అంతే.
కనుక ఈ విధంగా మనకు 27 అలాగే 28 28వ శ్లోకములు రెండు కూడా స్ఫటిక మాలను సాధనంగా ఎలా ఉపయోగించాలో సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు చెప్పాడు. అందుకని ఈ స్ఫటికమాల ఆ పరమ పురుషుడు వంటిది. ఆయన ఎప్పుడు కూడా రంగు, రుచి, వాసన ఇత్యాదులు లేనివాడే. కానీ ఈ జగత్తు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రంగులు, దీనిలో ఉన్నటువంటి మలినములు, ఈ కారణం చేత ఆ రంగు మనం ఆయనకు ఆపాదించి ఆయన ఈ మలినమును చూసి ఈ మలినములే ఆయన అని అనుకుంటాం. అది మన భ్రాంతి, భ్రమ. ఇది మాయ వల్ల కలుగుతూ ఉంటుంది. ఇది మనకు సాధ్యమైనట్టుగా ఇంకా అర్థమైనట్టుగా కనిపిస్తుంది, అర్థమయ్యి మనకు సాధ్యమైనట్టుగా కూడా కనిపిస్తుంది. కానీ అంత తేలిగ్గా సిద్ధించేది కాదు, ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎంతో సాధన చేస్తేనే కానీ మనకు లభించదు. ఇటువంటిదే గురుదేవుడు చెప్పినటువంటి అభ్యాసము. తండ్రిని మనము పరమేశ్వరుడిగా భావించి పరమాత్మతత్వంగా భావించడము అనేటువంటిది మరొకటి. వీటిల్లో మనకు వస్తున్నటువంటి అనేక రకములైనటువంటి ఈ హృదయ సంబంధమైనటువంటివి, మనసు సంబంధమైనటువంటివి, బుద్ధి సంబంధమైనటువంటివి, అనేక రకములైనటువంటి విక్షేపములు అనండి, లేకపోతే భ్రాంతులు అనండి, ఏమైనా అనండి, వీటిలన్నింటి కారణం చేత ఏమవుతుందంటే పరమాత్మ కనిపించడు. ఎప్పుడైతే మనకు ఆ పరమాత్మ స్వరూపం మనకు కనిపించదో అనేక రకములైనటువంటి శరీరములు, అనేక రకములైనటువంటి వస్తువులు, అనేక రకములైనటువంటి ప్రపంచములు కనిపించి మనల్ని అన్యథా జ్ఞానంలో పడవేసి మనల్ని కూడా ఈ జగత్తును జ్ఞాన స్వరూపంగా మర్చిపోయి అర్థస్వరూపంగా చూస్తాము. అంటే ఎవరు డాలర్లు ఎక్కువ సంపాదించాడు, ఎవరు రూపాయలు ఎక్కువ సంపాదించాడు, ఎవరి దగ్గర భూమి ఎక్కువగా ఉన్నది, ఎవరి దగ్గర బంగారం ఎక్కువగా ఉన్నది అని అంటూ ఆ ధన విషయము మ్యాటర్లో పడిపోతామన్నమాట. మ్యాటర్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ ధన సంబంధమైన, వస్తు సంబంధమైన, బాహ్య ప్రపంచమునకు సంబంధించినటువంటి వాటిల్లో ఉంటామన్నమాట. కనుక ఇవన్నీ కూడా మనకు మరి వీటి నుంచి బయటకు రావాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటువంటిది స్వామివారి ఇక్కడి నుంచి మనం చేయవలసిన సాధనలను అద్భుతంగా చెప్తున్నారు. అవి ఏమిటి? ముముక్షువులు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవలసినటువంటి పదములను చెప్తున్నాడు. అక్షరము, శుద్ధము, నిత్యము, సర్వగతము, అవ్యయము. ఏమిటి? ఒకటి అక్షరము, రెండోది శుద్ధము, మూడోది నిత్యము, సర్వగతము, అవ్యయము అనేటువంటివి. ఇదిగో వీటిల్లో అక్షరము అని అంటే ఆత్మస్వరూపమునకు క్షరము లేదు, అంటే దానికి నాశనము లేదు అని, కృంగులు లేవు, హంగు పంగులు అని చెప్పని అంటామే మనము. ఆ విధమైనటువంటివి ఏవి కూడా ఉండవు. అక్షర స్వరూపుడు ఆయన. క్షరము ఎప్పుడు కాడు, అంటే ఆయన తగ్గిపోవడము అని అంటూ లేదు. ఇక శుద్ధము, ఆయన ఎప్పుడూ కూడా పరిశుద్ధమయ్యి ఉంటాడు అని అంటే ఆయన గోమాతలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఎంత పరిశుభ్రంగా అవి ఉంటూ ఉంటాయో, వాటికి ఏ మలినములు అంటకుండా ఉంటాయో. అన్ని ప్రాణుల్లోకి కూడా ఆవులు పరిశుద్ధమైనటువంటివి. కనుక గోవులను ఎందుకు సేవించాలి అంటే పరమాత్మ శుద్ధత్వాన్ని మనము అధ్యయనం చేయాలి అంటే ఆవుల్ని అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది. ఇక నిత్యము, పరమాత్మ నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉన్నాడు. సర్వగతము, అన్నింటిలోకి వెళ్ళగలిగిన వాడు, అన్ని చోట్లకి వెళ్ళగలిగిన వాడు, అన్నింటా ఉన్నవాడు. ఇవన్నీ కూడా పరమాత్మ. అవ్యయము, వ్యయము లేనటువంటి వాడు, అంటే
ఖర్చు కాదు. సముద్రం నుంచి 4 నీటి బొట్లు తీసేస్తే సముద్రం ఏ విధంగా అయితే అది తగ్గిపోదో పరమాత్మ కూడా అవ్యయుడు. మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్లు అయితే చెప్పండి, మనం తీసే కొద్దీ తరిగిపోతాయి. ఈ రోజుల్లో బ్యాంకులో డబ్బులు వేసాము అని అంటే మనం తీయాల్సిన అవసరమే లేదు. బ్యాంకు వాడే డైరెక్ట్ వాడు తీసేసుకుంటాడు. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అని చెప్పని ఉన్నది. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్లో వాడు ప్రాణం తీస్తే సరేరా అని చెప్పిన 1000 రూపాయలు వేస్తే వాడు ఒక ఖాతా ఇచ్చాడు. నేను ఏమీ చేయలేదు, కానీ ప్రతి నెల కూడా 40 రూపాయలు 50 రూపాయలు వాడు ఆ SMS ఖర్చులు, అవి ఖర్చులు, ఈ ఖర్చులు అని చెప్పనని శుభ్రంగా దాన్ని మళ్ళీ 200 రూపాయలు తీసుకుని వచ్చాడు. 800 రూపాయలు జమ అయ్యారా అని చెప్పాలంటే ఖర్చులు అయిపోయినాయి సార్, మీరు అకౌంట్ ఓపెన్ చేశారు కదా వాటి కోసం. అట్లాగా బ్యాంకులో అయితే కనుక మనం వేసిన డబ్బు మనం తీసినా అది తరిగిపోతుంది, లేదంటే దాని ఖర్చుల రూపంలో వాడే తీసేసుకుంటాడు. కానీ పరమాత్మ అలా కాదు, ఆయన అవ్యయ స్వరూపము. ఆయన ఈ జగత్తు అనేటువంటిది మామూలు జగత్తు కాదు కదా, ఇది మీకు నెబ్యులా అని చెప్పని మీరు కనుక చూస్తే తెలుస్తుంది ఇంటర్నెట్లో. అసలు ఈ జగత్తు అని అంటే ఏమిటి, భూమి ఎక్కడ ఉన్నది, అందులో భూమిలో మనం ఎక్కడున్నాము అనేటువంటిది. అంత పెద్ద జగత్తును సృష్టించిన పరమాత్మలో చిన్న మెత్తు ఖర్చు కూడా కాల. ఆయన అంతకుముందు ఎలా ఉన్నాడు, దాని తర్వాత కూడా అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, రేపు అలాగే ఉంటాడు. కనుక ఆయన్ని అవ్యయము అని అంటారు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇందాక మనము చెప్పాం కదా అది. కానీ ఏం చేయాలి అని అంటే, ఇదిగో ఈ లక్షణములు ఉన్నటువంటి ఆత్మను ఉపాసించాలి. మొట్టమొదటి సాధన చెప్తున్నాడు ఇవాళ, గుర్తుంచుకోండి అంత. ఒకటి ఆ స్ఫటికమాల గురించి చెప్పాడు. ఇక రెండోది పరమేశ్వరుడు ఇగో ఎలా ఉపాసన చేయాలి, ఆత్మ ఉపాసన అనేటువంటి దానిలో చెప్తున్నాడు. దీని గురించి ఏం చేయాలి, మాట్లాడుతూ ఉండాలి. దీని గురించి ఏం చేయాలి, మననం చేస్తూ ఉండాలి. గురూజీ మీరు ఇంత చెప్తున్నారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా మిలియన్ల కొద్ది వాళ్ళకి వ్యూవర్లు ఉన్నారు, మరి మీకు చాలా మంది తక్కువ మంది ఉన్నారు, ఏమిటి ఇది అని చెప్పని అంటారేమో మీరు. ఇవి ఎంటర్టైన్మెంట్లు కాదు, ఇంకొకటి కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి టక్కుటమాల విద్యలతోటి వేస్తున్నటువంటివి కావు. ఇవి ఎందుకు అని అంటే బ్రహ్మ విద్యల్లో భాగంగా వీటిని మనము చేస్తున్నాము. ఇది ఎంతమంది వింటారు, ఎంతమంది చూస్తారు అనేటువంటి దాంతో మనకు ఏ విధమైనటువంటి లక్ష్యము కూడా లేదు. ఎందుకు అని అంటే ఈ బ్రహ్మ విద్య అర్థం చేసుకోవటం కష్టమైనది, ఆచరణలో సాధనలో పెట్టుకోవడము కష్టమే. సాధనలోకి వెళ్ళినా కూడా మనకు ఆ మా అనుభవంలోనికి రావడము కష్టమైనటువంటిది. ఇది ఒక్క జన్మలో అయ్యేటువంటిది కాదు. కనుక ఎవరో ఎంతమంది వస్తారు కానీ మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వస్తున్నారు. కనీసం 100 మంది దాకా, 40 మంది నుంచి 100 మంది దాకా అని అంటే తక్కువదేమీ కాదు కదా మనకు. అని అంటే ఇదేంటి ఇంతమంది. కానీ దీనివల్ల అసలు ప్రయోజనం ఏమిటి అని అంటే, మీకు చెబుతూ ఉన్నందువల్ల మాకు ఆ పరమాత్మ తత్వాన్ని పదే పదే మేము మాట్లాడుతూ ఉండడము, దాన్ని మననము చేస్తూ ఉండడము, దాన్ని మళ్ళీ ఏ విధంగా మీకు చెప్పాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉండడము, దాన్ని మళ్ళీ చదువుతూ ఉండడము, చదివిన దాన్ని మళ్ళీ సంపూర్తిగా అర్థం చేసుకుని సులభతరంగా మీకు ఎలా చెప్పాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉండడము, దాని తర్వాత రికార్డు చేయడము, రికార్డు చేసిన తర్వాత ఎడిట్ చేయడము, ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ బాగా వచ్చిందా లేదా అని చెప్పని చూడడము. అంటే చూడండి, దాదాపు 10-11 సార్లు ఇది ఒకే విషయాన్ని మేము మననము చేయడము, వీటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా తపస్సు అన్నమాట. పరబ్రహ్మ స్వరూపాన్ని
మనము ఉపాసించటము అని చెప్పానంటే ఇదంతా కూడా సాధనలోనికి వస్తుంది. అలాగే మీరు కూడా ఎంతవరకు వింటే అంతవరకు, ఒక్కరి విషయం విన్నారు చాలు, పరమాత్మ మనల్ని అనుగ్రహించిన వాడే. కనుక లేదు ప్రతిరోజు వింటున్నారు, పూర్వజన్మల సుకృతం ఉంటేనే కానీ ఇటువంటి ఈశ్వర గీతలు వినడం అనేటువంటిది సాధ్యం కాదు. ఒకవేళ విన్నా కూడా రెండో రోజు వినడం అనేటువంటిది సాధ్యం కాదు. రెండో రోజు విన్నా మూడో రోజు వినడం సాధ్యం కాదు. 3 రోజులు విన్నా మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము సాధ్యం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా చెబుతూ ఉన్నటువంటిది బుర్రలోకి ఎక్కడము సాధ్యం కాదు. బుర్రలోకి ఎక్కినా దాన్ని మనము జీర్ణము చేసుకోవడానికి ప్రయత్నం చేయడం సాధ్యం కాదు. జీర్ణమైన దాన్ని ఇంగిత జ్ఞానము, లేకపోతే తర్కము, లేకపోతే ఇంకొకటి అని చెప్పానండి. అంటే విశ్వాసము ఉంచి దానిని మనము whether this is right or wrong, whether it is true or not, false, true or false అని అంటాం కదా, అని చెప్పి మనం ఒక యాసిడ్ టెస్ట్ వేసి దాన్ని పరీక్షించడం సాధ్యం కాదు. దాన్ని పరీక్షించడం సాధ్యం అయినా సరే దానిలో నుంచి మనం నిజం గ్రహించడం సాధ్యం కాదు. నిజం గ్రహించడం సాధ్యమైనా దానిని మనసులో స్థిరంగా నిలుపుకోవడం సాధ్యం కాదు. మనసులో స్థిరంగా ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడు మాత్రమే మనకు ఈ సాధన అనేటువంటి దాంట్లో మొదటి సోపానము మెట్టును ఎక్కిన వాళ్ళము అవుతాము. కనుక పరమాత్మ ఆయనే 29వ శ్లోకంలో చెప్తున్నాడు, దీని గురించి మాట్లాడుతూ వినండి, మాట్లాడుతూ ఉండండి, వింటూ ఉండండి, మననము చేస్తూ ఉండండి అని. అందుకని ఇక్కడ చెప్పినటువంటివి కానీ ఇన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్షరము, అవ్యయము, శుద్ధము, నిత్యము, సర్వగతము అనేటువంటివి ఈ లక్షణములు తమ తండ్రి గారిలోనే ఉన్నాయి. ఆ తండ్రి గారిలో ఉన్నటువంటి ఈ లక్షణములను మనము గనక గమనిస్తూ ఉంటే చాలు. తండ్రి అక్షరము, మీరు జన్మించారు, మీరు జన్మించినందువల్ల తండ్రి ఏమన్నా తరిగిపోయినాడా? ఏమీ తరగలేదు కదా. అలాగే అవ్యయము, ఆయన ఏమీ ఖర్చు ఏమీ కాలేదు కదా. అంతకు ముందు ఎలా ఉన్నాడో మీ తండ్రి గారు మీరు జన్మించిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. శుద్ధము, ఆయన ఇచ్చినటువంటి బీజము, ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి అనేక ధాతువులు, అనేక రకమైనటువంటి వడపోతలు చేసి బీజప్రాయంగా మీకు పెడితే ఆ బీజము అండముతోటి కలిసి ఆ అండము పిండమై మీరు జన్మించారు. అంటే ఆయన శరీరమే ఒక వడపోత. ఎంత శుద్ధమైనటువంటిది కాకపోతే పుట్టడము అనేటువంటిది ఇంకో సర్వ ఆరోగ్యకరంగా మీకు శరీరం రావడము, అలాగే శరీరం రావడము అనేటువంటిది మీకు సంభవిస్తుంది. దాని తర్వాత నిత్యము, తాత ముత్తాత, ఆయనకు ముందాయన ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. దాని తర్వాత మీ కొడుకు వస్తున్నాడు, మీ మనవడు వస్తున్నాడు, మీ ముని మనవడు వస్తున్నాడు అని అంటే మొన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు. అలాగే సర్వగతము, ఇంతకు ముందే చెప్పుకున్నాము. తండ్రి బీజ ప్రధానుడయ్యి మనకు ఒక పిండముగా మారి, ఆ పిండము శిశువుగా మారి, శిశువు 6 అడుగుల శరీరంగా మనకు ఎలా అయితే తయారైందో ఇందులో ఉన్న ప్రతి కణంలోనూ మీ తండ్రి నిలిచి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఇంకా తేలిగ్గా అర్థమైపోయి ఉండాలి మీకు. అక్షరము 1, శుద్ధము 2, నిత్యము 3, సర్వగతము 4, అవ్యయము 5. ఈ 5 లక్షణములు ఆత్మకు సంబంధించినవి. లేదు మీ తండ్రి గారిలో చూడడానికి మీరు ప్రయత్నించండి. అలా ప్రయత్నిస్తూ ఉన్నందువల్ల మీకు లభించేటువంటిది తండ్రియే పరబ్రహ్మ స్వరూపము, తండ్రియే పరమాత్మ అనేటువంటిది జ్ఞానం
ముందు మీకు కలుగుతుంది. మీకు కలిగిన ఈ జ్ఞానం వల్ల మీ కుమారునకు కలుగుతుంది. మీ కుమారునకు కూడా కలిగినందువల్ల మీ మనవడికి కలుగుతుంది. ఈరోజు అందరికీ కూడా విశేషించి లోపము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇదిగో ఈ పితృదేవత అర్చన, పితృదేవత వ్యవస్థ ఎందుకు ఉన్నది అనేటువంటిది మర్చిపోవడం వల్ల మనకు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కనుక పరమాత్మ ఇక 3వ సాధనను కూడా చెప్పడానికి మనకు తాళం చెవులు ఇస్తున్నాడు. చెబుతూ సాధనకు తాళం చెవులు ఇస్తున్నాడు. యోగికి మనస్సులో సదా సర్వగతమైన చైతన్యం భాషించినప్పుడు ఆయన ఏమిటి? యోగికి మనస్సులో సర్వగతమైన చైతన్యం భాషించడము ఏమిటిది? యోగి అని అంటే ఎవరు? ఎవరైతే సాధన చేస్తున్నారో, ఎవరైతే యోగమును అభ్యసిస్తున్నారో వాళ్ళు యోగి. ఎక్కడ? మనస్సులో. మనస్సులో మనకు ఏముండాలి? సర్వగతమైన చైతన్యము. సర్వగతమైన చైతన్యము అని అంటే ఒకటి మీ శరీరంలో సర్వగతమైనటువంటి చైతన్యము అనేటువంటిది. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది. ఓకే. అలాగే మళ్ళీ మీ అన్నయ్యలు, మీ తమ్ముళ్ళు, మీ అక్కయ్యలు, మీ చెల్లెళ్ళు అంటే ఒకే తండ్రి ఇన్ని రూపములుగా ఉండి మళ్ళీ వాళ్ళల్లో చైతన్య స్వభావంతో భాషిస్తూ ఉన్నాడు కదా. అలా ఉన్నప్పుడు అవ్యవధానంగా అతనికి ఆత్మత్వం సిద్ధిస్తుంది. మనము ఈ భాసమును చూస్తూ ఉన్నప్పుడు మనకు అవ్యవధానంగా అంటే అన్ఇంటరప్టెడ్ అన్నమాట, వితౌట్ ఇంటరప్షన్ మనకు ఆ పరమాత్మ యొక్క ఆనందము, ఆత్మత్వము సిద్ధిస్తుంది. ఇంకా ఏ సాధన మనం చేయాలి అని అంటే, ఇదిగో ఇది తండ్రిలో ఉన్నటువంటి చైతన్యము మనలో ప్రవేశించి ఈ శరీరము ద్వారా మనకు అది భాషిస్తూ ఉన్నది. అలాగే తండ్రిలోనూ భాషిస్తూ ఉన్నది. అలాగే మీ అన్నయ్యలు, అలాగే మీ తమ్ముళ్ళు, అలాగే మీ అక్కయ్యలు, అలాగే మీ చెల్లెళ్ళు, వీరందరిలోనూ కూడా భాషిస్తున్నటువంటి చైతన్యము ఒకటే. అదే మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి చైతన్యము. కనుక ఇది మీ మనస్సులో మీరు యోగి మనస్సు ద్వారా చూడాలి అని అంటున్నారు. అని అంటే ఇది తండ్రిలో ఏ చైతన్యము ఉన్నదో నాలో కూడా అదే చైతన్యము ఉన్నది. కనుక నేను చేయాల్సింది ఏమిటి అని అంటే, ముందు తండ్రిలో ఏ చైతన్యము ఉన్నది అని అంటే నాలో ఏ చైతన్యం ఉన్నది, రెండింటిలో ఏదైనా సరే మీరు తండ్రిలో ఉన్న చైతన్యాన్నైనా గుర్తించండి, లేదు మీలో ఉన్నటువంటి చైతన్యాన్నైనా గుర్తించండి. ఆ గుర్తించినటువంటి దాన్ని యోగిగా మనస్సులో మీరు కనుక నిలుపుకోగలిగితే మీకు ఆ ఆత్మస్థితి, ఆ ఆత్మతత్వము అనేటువంటిది మీకు అవ్యవధానంగా అంటే ఏంటి, ఇంకా అన్ఇంటరప్టెడ్గా మీకు ఉంటుంది. కనుక ఇక్కడ స్వామివారు స్ఫటికము గురించి ఒకటి చెప్పారు. ఆ తర్వాత 29వ శ్లోకంలో శ్రవణము, మననము ఇత్యాదులు చేస్తూ ఉండండి అని చెప్పనని ఆత్మతత్వానికి 5 లక్షణాలు ఇచ్చారు. ఇప్పుడు మనస్సులో మనము ఈ సర్వగతమైనటువంటి చైతన్యము అని అంటే మీ తండ్రి గారు ఎవరు? ఆ పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ స్వరూపమే ఆత్మస్వరూపము, పురుషుడు, పరమ పురుషుడు. కనుక ఈ విధంగా ఈ 3వ సాధనను ఇచ్చారు. ఈ 3 సాధనలను కూడా మనం చేయడానికి క్రమక్రమంగా చూద్దాం. ఈరోజు మీకు ఒక చిన్న సాధనను పెంచుతున్నాను. ఏమిటి అని అంటే, అందరూ కూడా దయచేసి ఒక పుస్తకమును, ఒక పెన్నును పెట్టుకోండి. ఇవి ఏదో విన్నాము అని చెప్పని అన్నట్టుగా కాదు, ఏదో హరికథా కాలక్షేపానికి వెళ్ళే ఒక ఆవిడ
ఇంట్లో ఎప్పుడు కూర్చునే మొగ్గుని చూసి ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావు ఓ హరికథకు అని చెప్పానంటే ఆయన హరికథకు పోయి అక్కడ కూడా నిద్రపోతూ ఉంటే కుక్క వచ్చిందిట కాలెత్తిందిట. ஞாபகம் ఎలా ఉంది అని అంటే ఈయన ఉప్పగా ఉంది అని చెప్పాను. కనుక ఇలాంటివి మనకు చాలా ఉంటాయి. కానీ అన్ని రకాలైనటువంటి ఆ విధమైనటువంటివి లేదా ఈరోజు మనకు ఈ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ స్వైప్ చేసేటువంటి ఈ సంస్కృతిలో పడిపోకుండా దీనిని పరమాత్మ ఎన్నో వేల జన్మల తరువాత మీకు ఇది ఇచ్చినటువంటి సదవకాశంగా భావించండి. ఒక్క నిమిషం మీరు విన్నారు అనంటే ఒక శ్లోకము లేదా శ్లోక భాగము 4 పాదముల్లో ఒక్క పాదము అర్థము మీరు విన్నా అది మీకు రాబోయే జన్మలన్నింటినీ కూడా ప్రభావితం చేసి ఆ పరమాత్మ వైపునకు తీసుకుని వెళ్ళేటువంటి. కనుక మీరు ఏం చేయాలి అని అంటే ఆ పుస్తకంలో ఈరోజు పాఠంలో ఏమి విన్నారు, మీరు ఆ విన్న దాంట్లో మీకు ఏమి అర్థమైంది అనేటువంటివి 4-5 వాక్యములుగా మీరు రాసుకుంటూ ఉండండి. అలాగే గతంలో చెప్పినటువంటి పాఠముల్లోనికి వెళ్ళి మీకు మొత్తము పాఠము వినండి. విన్న తర్వాత మీకు ఇక కట్టేసేసి స్టాప్ చేసేసిన తర్వాత అప్పుడు పుస్తకం తెరిచి మీకు ఏం గుర్తుంటే అది రాసుకోండి. ఇది చాలా ముఖ్యం. కొంతమంది ఏం చేస్తారంటే రన్నింగ్ నోట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ రన్నింగ్ నోట్స్లు అవి అనేటువంటివి కొంతవరకు వాటి ప్రయోజనం వేరే. కానీ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే పాఠములో ఈ ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రవచనంలో మీకు ఏమి చెప్తున్నారు, నాకు ఏం అర్థమైంది అనే పరీక్షగా మీరు ఇదిగో ఈరోజు పాఠంలో నాకు ఇది అర్థమైంది అని రాసుకోండి. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పాఠాన్ని వినండి. అలాగే మీరు రాసుకున్న దాన్ని మళ్ళీ మీరు రాసుకున్నారు కనుక మీకు దాని మీద ఆపేక్ష ఏర్పడుతుంది. రాసుకున్న దాన్ని 1-2 సార్లు చదువుతూ ఉండండి. ఆ చదివిన తర్వాత మళ్ళీ అదే పాఠాన్ని మళ్ళీ ఒకసారి చూస్తూ ఉండండి. ఆ చూస్తూ ఉన్నప్పుడు మీకు మళ్ళీ కొత్త విషయాలు అందులో తెలుస్తాయి డెఫినెట్గా. ఎందుకనంటే మీకు ఇవి అన్నీ తెలుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నా ఇవన్నీ కూడా అంత తేలిగ్గా తెలిసిపోయేవి, అంత తేలిగ్గా జీర్ణమయ్యేవి కావు. ఇవి ఇనుప గుగ్గిళ్ళు ఇవన్నీ కూడా. కనుక వాటిని ఈ విధంగా మీరు అభ్యసిస్తూ ఉండండి. ఆ పుస్తకంలో రాసుకుంటూ ఉండడము, రాసుకుంటున్న దాన్ని పీరియాడికల్గా రోజుకు ఒకసారి 2 రోజులకు ఒకసారి చదువుతూ ఉండడము. ఆ చదివిన తర్వాత మళ్ళీ ఆ పాఠము వినడము, ఆ పాఠంలో ఉన్నది మళ్ళీ నోట్స్ను కరెక్ట్ చేసుకోవడము, ఆ కరెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని మళ్ళీ చదువుకుంటూ ఉండడము. ఇలా మొత్తము ఈ నెల్లాళ్ళు ఈ కార్తీక మాసంలో వచ్చిన పాఠములు అన్నింటినీ కూడా 1 పేజ్ మేనేజ్మెంట్గా, అంటే నెల్లాళ్ల పాటు మీకు జరిగింది కూడా 1 పేజీలోకి వచ్చేటట్టుగా మీరు కృషి చేయాలి. ఇది అంత తేలికైనది కాదు. అలా చేసినప్పుడు మీకు దీని మీద మొట్టమొదటగా కంట్రోల్ వచ్చినట్టు, అదుపు వచ్చినట్టు, నియంత్రణ వచ్చినట్టుగా భావించవచ్చు. కనుక ఈరోజు నుంచి కూడా మీరు ఏదో ఒక నోట్స్లు లేకపోతే తెల్ల కాగితంలో ఒక 4-5 కాగితములను పిన్ చేసి పెట్టుకున్నా సరే, ఎందుకంటే పోకుండా మీరు చూసుకొని వాటిని చక్కగా పుస్తకమే పెట్టుకోండి. చిన్న నష్టం ఏమున్నది. చక్కగా ఇప్పుడు పాత డైరీలు అయిపోయే నవంబర్ వచ్చేస్తుంది అంటే అక్కడ పాత డైరీలు ఉంటాయి కదా, ఆ డైరీల్లో దేంట్లో అయినా రాసుకోవడం మొదలు పెడుతూ ఉండండి. ఇది మీకు చాలా ఉపయోగిస్తుంది. ఎందుకు అని అంటే మీరు భౌతికంగా ఇంటర్లో ఏం చదువుకున్నారో, డిగ్రీలో ఏం చదువుకున్నారో మీరు అప్పుడే మర్చిపోయారు. కానీ ఇవి అలా మర్చిపోవలసినవి కావు. కనుక మీరు ఎన్నో జన్మల పరంపర పుణ్యంగా మీరు దీన్ని వినగలుగుతున్నారు. కనుక ఆ వింటున్న దాన్ని మళ్ళీ మీ అనుభవంలోనికి తెచ్చుకుని పరమేశ్వర సాక్షాత్కారం వరకు మీరు వెళ్ళాలని ఈ చిన్న సాధనలు చేస్తూ ఉండండి. ఇది మనకు గురుదేవులు చెప్పినటువంటి మార్గము. కనుక రేపు కూడా వచ్చి మరలా గురుదేవుల ఆశీర్వచనంతో ఈ ఈశ్వర
సాక్షాత్కారము అందించేటువంటి ఈశ్వర గీతను మనము వినాలి అని గురుదేవులను కోరుకుందాము. వారి అనుగ్రహంతో రేపు కూడా వినే భాగ్యం కలగాలని కోరుకుందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.